ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ఎంజాయ్గా ఉంది, హ్యాపీగా ఉంది. కావాలి, ఎగ్జామ్స్ కావాలి, మేము బాగుపడాలి కాబట్టి, మా లైఫ్ బాగుండాలి కాబట్టి. పెట్టకూడదు, ఏ ఇయర్ ఆ ఇయరే పెట్టాలి ఎగ్జామ్. ఫస్ట్ ఇయర్ పోతే ఎంజాయ్, సెకండ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ కాబట్టి బేల రెండు ఒకేసారి పెట్టాలి. పడితే ఒకటే పెట్టాలి, ఫెయిల్ అయిపోతాం. ఒకటే పెట్టాలి పెడితే. మాపి అలా అలా పెడితేనే బాగుండిద్ది. 2 years ఒకేసారి పెడితేనే బాగుండిద్ది. అంటే ఇదోటి అంటే ఇందులో కొంతమంది కష్టపడతారు, ఇందులో పెడితే కొంచెం రాస్తారేమో అని. డైరెక్ట్ 2 years అంటే కష్టం అండి. ఫస్ట్ ఇయర్కి ఇప్పుడు ఒకసారి రాయడం అంటేనే ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది 2 years కలిపి రాయడం కష్టం. సో ఏ ఇయర్ దా ఇయర్ది పెడితే మాకు కాస్త ఈజీ అవుతుంది. అలానే ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమన్నట్ల. ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తే అందరం ఇప్పుడు ఎవరికి టాలెంట్ లేదు, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు, మళ్ళీ మా ఫ్యూచర్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి 2 సంవత్సరాలు ఒక్కొక్కసారి పెడితే మాకు మంచిది. డిఫికల్ట్గానే ఉండిద్దండి కొద్దిగా. కాకపోతే అలా పెట్టడం వల్ల మనకు లాభం ఏంటి, 6 పెడితే కొద్దిగా ఈజీగా రాయచ్చు. ఏ ఇయర్ అయితే అన్నీ కలిపి అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతాం బాగా. ఒకదానికి ఒకటి వచ్చి ఇప్పుడు 1A 1B మాకు 2 సబ్జెక్ట్ ఉన్నాయి. నేను ఎంపీసీ మ్యాథ్సే ఒక్కొక్కసారి కలిసి రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోద్ది. అలాగా విడివిడిగా పెడితేనే బెస్ట్. 2 ఎగ్జామ్స్ పెట్టడం వల్ల ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కన్ఫ్యూజ్ అయిపోతారు అందరూ చాలామంది. అందుకే విరివిరిగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పెడితే కాస్త ఈజీగా రాయొచ్చు. ఫెయిల్ అవ్వకుండా మెయిన్ ఏ ఇయర్ ఆ ఇయర్ పెడితేనే బాగా ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ పెడితే సెకండ్ ఇయర్ పెడితేనే బాగుంటుంది. మినిమం ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు 45 వచ్చింది అనుకో, సెకండ్ ఇయర్కి వచ్చేప్పటికి బాగా ఇంప్రూవ్ అవ్వచ్చు, కాస్త ఇంకా రాయొచ్చు, కాస్త ఇంప్రూవ్ చేసుకోవచ్చు టాలెంట్స్. ఒకేసారి 2 పెట్టేస్తే తర్వాత ఎగ్జామ్ రాసుకోవచ్చు అనే టెన్షన్తో తక్కువ వస్తే ఒకేసారి 2 అంతే కన్ఫ్యూజ్ అయిపోతారు. చాలా కష్టమైద్ది అనుకుంటున్నాం. ఇప్పుడు ఒకేసారి ఫైనల్ ఇయరే సరిగ్గా రాయలేము, 2 కలిపి రాయాలంటే మా వల్ల అవ్వదు. ప్రెజర్ ఎక్కువ పడుతుంది. అంటే ఏం లేదండి, దేని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. యాక్చువల్గా ఎప్పుడో 40 years బ్యాక్ సెకండ్ ఇయర్లోనే ఎగ్జామ్స్ ఉండేవి. ఎప్పుడు 1979కి ముందు. అప్పుడైనా ఓకే, సపోజ్ నేను డాక్టర్ని, MD 3 years కోర్సు, అట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ ఓన్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. 3 years సబ్జెక్టు వాళ్ళు చదువుతారు, ప్రిపేర్ అవుతారు. దానివల్ల అంటే రెగ్యులర్గా చదివే వాళ్ళకి లాభం నష్టం అనేది ఏమి ఉండదు. బట్ అట్ ఏ టైం అంటే ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయితే ఇంకో ఛాన్స్ ఉంటుంది సెకండ్ ఇయర్లో పాస్ అవ్వడానికి. మళ్ళీ వితిన్ 2 years కవర్ చేసేసుకోవచ్చు. వేరే సెకండ్ ఇయర్లోనే ఎగ్జామ్స్ అంటే ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయ్యారంటే కనుక మళ్ళీ ఒక 6 months వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవాల్సి వస్తుంది. దట్స్ ఆల్. ఇప్పుడు పిల్లల్ని మీరు ఎవరెళ్ళి అడిగినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే 1 year ఎగ్జామ్స్ ఉండవంటే వాళ్ళంతా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు చూస్తుందే కదా, రెగ్యులర్గా ఎగ్జామ్ రేపంటే కూడా పిల్లలు ఎంజాయ్ చేసే పిల్లలే ఇప్పుడు తరంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. చదవరు పిల్లలు అసలు. ప్లస్ ఏంటి, ఇంకా మన లాంగ్వేజెస్ ఉండవు, ఏమీ ఉండవు అంటే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? లైఫ్ స్కిల్స్ తెలియవు, కష్టపడే విధానం తెలియదు, ఏమీ తెలీదు. పిల్లలైతే వాళ్ళ లైఫ్ అయితే స్పాయిల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మరి నాకు తెలిసిన నాలెడ్జ్లో 2 years పేరెంట్స్ అయితే మరి వాళ్ళు పిల్లలు ఎవరండి, పేరెంట్స్ వెంటబడుతున్నారు, పేరెంట్స్ కష్టపడుతున్నారు, వాళ్ళు బాండింగ్ ఎక్కువ ఇస్తున్నారు పిల్లలకి. కానీ పిల్లలకి తెలియట్లే ఇప్పుడు ఎంత కష్టపడాలి, ఎలా ఉండాలని. మ్యాక్సిమం చాలామంది పిల్లలు తెలియట్లా. ఉంటే 50 members ఒక 10% మంచిగా ఉంటున్నారేమో, ఎంజాయ్మెంట్కే ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఇంక ఇది కూడా ఎగ్జామ్స్ కూడా లేవు అనుకుంటే వాళ్ళకి ఆ మినిమం భయం కూడా ఉండకపోవచ్చు. ఆ భయం లేకపోతే పిల్లలు తప్పుదారికే వెళ్ళిపోతారు మ్యాక్సిమం. ఎగ్జామ్ ఇప్పుడు పెద్దవాళ్ళ మాట అనేది పెద్దవాళ్ళు ఏమైనా అంటారు అనే భయంతో ఎలా బతికితే మంచిగా ఉన్నారో, ఎగ్జామ్స్ ఉంటాయి అనేది కూడా పిల్లల్లో కొంచెం భయం అనేది రావచ్చు. అదే కానీ హింస పెట్టే భయం కాదు, ఉండాలి భయం కూడా కొంత ఉండాలి. వెనకటి రోజులకి ఇప్పటికీ ఎంత మారిపోయారు, సమాజం ఎలా మారింది. కానీ ఈ భయం కూడా లేకపోతే పిల్లలు ఏమైపోతారో, ఆ తర్వాత ఏమి పిల్లలు ఎలా సమాజానికి అవుతారు అనేది మనం చెప్పలేం. పేరెంట్కి అయితే బాగానే ఉంటుంది మేడం. యాక్చువల్గా దాని మీద నాకు కొంచెం నాలెడ్జ్ ఐడియా ఉంది దాని గురించి. యాక్చువల్గా నేను మధ్యాహ్నం ఇందడే చూశాను. యాక్చువల్గా అయితే దాని మీద అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. ఓకే, బాగానే ఉంటుంది మేడం, మంచిదండి. స్టేట్లో అయితే ఇది కొత్త అండి. యాక్చువల్గా కర్ణాటక మా చెన్నై అయితే మాత్రం ఆల్రెడీ ప్రొవైడ్ ఉంది. కాబట్టి దాని మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను.
అది యాక్చువల్లీ. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ అలా రద్దు చేస్తే మా లాంటి కొంతమంది స్టూడెంట్స్కి అది బెనిఫిట్ అవ్వకపోవచ్చు. అంటే లైక్ టాపర్స్కి అది ఇబ్బందికరం కదా. అంటే వాళ్ళు కష్టపడి ఇప్పటిదాకా చదివారు, వాళ్ళు సడన్గా డెసిషన్ తీసుకొని వాళ్ళు అలా చేస్తే టాపర్స్కి ఇబ్బంది అవుతుంది కదా మ్యామ్. అలాగా నా ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదని అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ హోప్ ఏంటంటే మామూలుగా ఎగ్జామ్స్ లేకుండా కండక్ట్ చేయడం మైనస్ అయ్యిద్ది పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చదువుకుంటేనే కదా రేపు అప్పుడైనా అదే బర్డన్ పడిద్ది కదా వాళ్ళకి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇదంతా ఆల్మోస్ట్ మొత్తం లాస్ట్కి బర్డన్ వాళ్ళకే పడిద్ది పిల్లలకి. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటే కొంతవరకు బాగానే ఉంటుంది అనుకుంటున్నాం మేమైతే. ఫస్ట్ ఇయర్కి వాళ్ళు ఏంటంటే కొంత సేఫ్ జోన్లో ఉంటారు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అని కొంత సేఫ్ జోన్లో ఉంటారు. అదే వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ లేవనుకోండి, ఈ ప్రెజరు ఆ ప్రెజరు రెండు ప్రెజర్లు వాళ్ళ మీద పడుతుంది. అప్పుడు ఇంకా టెన్షన్ పడతారేమో అనుకుంటున్నాం మేమైతే. మరి ఒక పేరెంట్గా చాలామంది సెకండ్ ఇయర్ చదువుకుందాంలని వదిలేస్తారు, ఫస్ట్ ఇయర్ సిలబస్ నేర్చుకోరు. సెకండ్ ఇయర్ రెండు చదవాలంటే స్ట్రెస్ అయ్యిద్ది. అందువల్ల రెండింటికి బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలి. స్టూడెంట్కి చాలా టఫ్ ఉండొచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతే ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి, సెకండ్ ఇయర్ది రాయాలి. చాలా డిఫికల్టీ ఫీల్ అవుతారు అసలు. అది అంటే కొంచెం టఫ్గా ఉండొచ్చు సిలబస్ అని అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది 10th ఉన్నప్పుడు కొంతమంది చదవరు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఇంటర్కి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ అన్నీ డిఫికల్ట్గానే ఉంటుంది కదా. వాళ్ళు తీసుకున్న బైపీసీ కానీ ఎంపీసీ కానీ అవన్నీ కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి తీస్తారనుకోండి, వాళ్ళు అప్పుడు ఏం చదవరు. వాళ్ళకి జాబ్స్కి కానీ బీటెక్లో కానీ కొంచెం వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేస్తారు కదా. అందుకే కొంచెం నాకు తెలిసి మైనస్ అనిపిస్తుంది. కూడా సిలబస్ మారుతుందని తెలిసింది కాబట్టి వాళ్ళకి ఇంకా కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అలాంటివి మాత్రం ఉండవు. వాళ్ళకి ప్లస్ అయితే ఉంటుంది కానీ మైనస్ కూడా ఉంటుంది. ఎగ్జామ్స్ రాయకపోతే వాళ్ళు ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు, ఎగ్జామ్స్ రాస్తే ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్లస్ ఉంది, మైనస్ కూడా ఉంది. ఎక్కువగా అయితే మైనస్ ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్ళకి కావాల్సినవి చేసుకోవడానికి కానీ జాబ్స్లో ట్రైన్ చేసుకోవడానికి కూడా వీలు అవ్వదు. అది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ లేదు. Okay, I would actually say that it's good because now what I have realized is like now we have a specific set of questions through which we always think that those will only come. But most of the we'll get used to memorizing the answers and all. But I feel that a student should gain knowledge than getting marks, because knowledge is more important than marks. Marks maybe is just a piece of paper which is going to be with us. But whereas our knowledge is going to be throughout, and that's like very good for our jobs and all. But there is a minus point is that like what about the weak students which are maybe they are like not able to cope up with them. This like it was a plus point for them to continue with it, because at least they like for chemistry we had like a set of 5 or 6 LAQs. If they study those 5 or 6 LAQs, they'll probably write all of them, and we get 8 marks each question and 2 of them. So 16 marks. It's like a kind of scoring for them. So I feel there is a plus and minus at the same time. స్టూడెంట్స్కి పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది రద్దు చేయడం వలన స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉండడం వలన స్టూడెంట్స్ అనేది చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళు స్టూడెంట్స్కి రీజన్ అయ్యి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో దీని వలన ఏంటంటే స్టూడెంట్స్కి కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది, ప్రశాంతంగా మంచిగా చదువుకుంటారు. దీని వలన స్టూడెంట్స్ అనేది అందరూ హ్యాపీగా ఉంటారు, మంచిగా ఉంటారు. బట్ ఎగ్జామ్స్ పెట్టేది ఏంటంటే మన లైఫ్ కోసం, మన మంచి ఫ్యూచర్ కోసం, మంచి జాబ్స్ వచ్చి మనం మంచిగా సెటిల్ అవుతాం అని చెప్పేసి పెడతారు. బట్ రెండు ప్లస్ అండ్ మైనస్ పాయింట్సే. ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మనకే బెనిఫిట్. ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఎగ్జామ్స్ రాసి మనం నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం. ఒకవేళ ఎగ్జామ్స్ కనుక మనం రాయకపోతే మనకే బ్యాక్, అంటే ఇప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేసుకోకుండా ఏదైతే పైన చదివేసుకొని మనం నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతాం. అదే మనం ఈ ఎగ్జామ్స్ రాసుకొని మనం కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అలాగే మనం సెకండ్ ఇయర్కి వెళ్తే ఈ నాలెడ్జ్ కూడా మనకు కొంచెం గెయిన్ అయ్యిద్ది. సో దానివల్ల మనం ఎగ్జామ్స్ రాస్తేనే మనకి కొంచెం ప్లస్ అయ్యిద్ది.